నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. 2 షిఫ్టుల్లో ఎగ్జామ్ జరగనుండగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా 5453 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 566 నగరాల్లో జరిగే ఈ పరీక్షలకు 22,70,000 మంది హాజరవుతారు. గత ఏడాది నీట్ నిర్వహణలో లోపాలు తలెత్తాయి. పేపర్ లీక్ల ఆందోళనలు జరిగాయి. దీంతో ఈసారి అలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది ఎన్డీఏ. రాష్ట్ర కేంద్ర స్థాయిలో మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. పరీక్ష సజావుగా సాగేలా ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించింది. సిబ్బంది కానీ అభ్యర్థులు కానీ అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అభ్యర్థులకు 3 ఏళ్ల దాకా ఎన్డీఏ పరీక్షలకు హాజరవ్వకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. రెండు షిఫ్టుల్లో నీట్ ఎగ్జామ్ జరగనుండగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మొదటి షిఫ్ట్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ జరగనుంది. ఇందుకు తెలంగాణలో 72,507 మంది విద్యార్థులు హాజరవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా నీట్ కోసం 190 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్లోనే 62 సెంటర్లు ఉన్నాయి. ఏపీలో నీట్ నిర్వహణ కోసం 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాయి. నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. 2 షిఫ్టుల్లో ఎగ్జామ్ జరగనుండగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. దేశవ్యాప్తంగా 5453 సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. 566 నగరాల్లో జరిగే ఈ పరీక్షలకు 22,70,000 మంది హాజరవుతారని గత ఏడాది నీట్ నిర్వహణలో లోపాలు తలెత్తాయి. పేపర్ లీక్ల ఆందోళనలు జరిగాయి. దీంతో ఈసారి అలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది ఎన్టీఏ. రాష్ట్రం కేంద్ర స్థాయిలో మూడించుల భద్రత ఏర్పాటు చేస్తుంది. పరీక్ష సజావుగా సాగేలా ఇప్పటికే మాక్ డ్రిల్స్ నిర్వహించింది. సిబ్బంది కానీ అభ్యర్థులు కానీ అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అభ్యర్థులకు 3 ఏళ్ల దాకా ఎన్టీఏ పరీక్షలకు హాజరవ్వకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. 2 షిఫ్టుల్లో నీట్ ఎగ్జామ్ జరగనుండగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మొదటి షిఫ్ట్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ జరగనుంది. ఇందుకు తెలంగాణలో 72,507 మంది విద్యార్థులు హాజరవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా నీట్ కోసం 190 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్లోనే 62 సెంటర్లు ఉన్నాయి. ఏపీలో నీట్ నిర్వహణ కోసం 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.